హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి వంటిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి ఆలూతో ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ తోటి తక్కువ టైంలో చేసుకోగలిగే ఆలూ బైట్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. సాయంత్రం పూట త్వరగా స్నాక్స్ చేయాలన్న టైంలో ఇలా ఆలూతోటి ట్రై చేయండి. ఒక సరికొత్త టేస్ట్‌తో అందరూ మెచ్చేలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ 3 వరకు పొటాటోస్‌నైతే తీసుకొని వాటిని పీల్ చేసుకొని, శుభ్రంగా వాష్ చేసుకొని, వాటిని 2 ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్నట్టయితే మనకి లోపల వరకు బంగాళదుంప అనేది బాగా కుక్ అవుతది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులో ఒక 2 కప్స్ వరకు వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఆ వాటర్‌లో యాడ్ చేసుకొని, మూత పెట్టుకొని పొటాటో అనేది మెత్తగా ఉడికేంత వరకు అయితే కుక్ చేసుకోవాలండి. కంప్లీట్‌గా మెత్తగా ఉడికితేనే మనకి బైట్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మనం స్మాష్ చేసినట్టయితే అది సెపరేట్ అయిపోయినప్పుడు కంప్లీట్‌గా కుక్ అయిపోయినట్టే. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని మనం దీన్ని శుభ్రంగా మెత్తగా అయితే స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న దాంట్లో ఒక పావు కప్పు వరకు ఆనియన్స్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోండి. మనం ముందుగానే సాల్ట్ కొద్దిగా యాడ్ చేసాం కాబట్టి దానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి పొటాటో స్మాష్‌లో ఈ కంప్లీట్‌గా మిక్స్ అయ్యేంత వరకు స్పూన్‌తో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు కార్న్ ఫ్లోర్, అలాగే ఒక పావు కప్పు వరకు బియ్యపు పిండిని కూడా వేసుకోవాలి. ఈ రెండిటిని వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ లెమన్ తీసుకొని సగానికి కట్ చేసి ఒక హాఫ్ వరకు రసాన్ని అయితే వేసుకోవాలి. ఇలా రసం వేసుకున్న తర్వాత ఇది పూర్తిగా ఈ మిశ్రమాన్ని అంతటికి పిండి అయితే పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి చేత్తో. ఇందులో ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయవలసిన అవసరం లేదు. కంప్లీట్‌గా పొటాటోలో ఉన్న వాటర్‌తో పిండి అనేది కలిసిపోతది. ఇన్ కేస్ మనకి డవ్ అనేది పలుచగా ఉంది, బైట్స్ చేయడానికి రావు అనుకున్నప్పుడు ఇంకొంచెం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకొని, పిండి అనేది బైట్స్ చేసే విధంగా అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ నానవలసిన అవసరం లేదండి. ఇప్పుడు మన చేతికి ఆయిల్ అయితే అప్లై చేసుకొని, పిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనకి ఏ విధంగా ఏ సైజులో బైట్స్ అయితే కావాలో ఆ సైజులో పిండిని తీసుకొని, ఇంకొక చేత్తో రఫ్ చేసుకుంటూ ఇక్కడ సిలిండర్ షేప్ వచ్చేలాగా అయితే బైట్స్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. చాలా ఈజీగా అయితే బైట్స్‌నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఎన్ని అయితే అన్ని బైట్స్‌ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఏ షేప్స్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ బైట్స్ విధంగా అయితే నేను ప్రిపేర్ చేశాను. ఇలా అన్నిటిని చేసిన తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న బైట్స్ ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. ఇలా బైట్స్ వేయగానే అయితే గరిటెతో కలపకూడదండి. కలిపినట్టయితే మనకి పొటాటో అనేది స్మాష్ అయిపోతది. కొద్దిగా ఒక 5 మినిట్స్ వరకు అలా వదిలేసిన తర్వాత గరిటెతో కలుపుకుంటూ మొత్తం అంతా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఫ్రై చేసుకున్నట్టయితే పొటాటో లోపల వరకు బాగా కుక్ అయ్యి చాలా టేస్టీగా పైన క్రిస్పీగా ఉంటాయి. ఇవి కంప్లీట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఆలూ బైట్స్ అయితే రెడీ అండి. సాయంత్రం పూట ఏదైనా రుచిగా తినాలనిపించినప్పుడు కేవలం ఆలూతో 15 నిమిషాల్లో చేసుకునే ఆలూ బైట్స్ రెడీ. చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు తొందరగా అయిపోయే స్నాక్ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియోని చూసి లైక్ చేయడం మట్టుకు మర్చిపోకండి. నా ఛానల్‌ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంప్లీట్‌గా చూసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయడం మటికి మర్చిపోకండి.